మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే పోలీ పాడ్యమి సోమవారం. మార్గశిర శుద్ధ పాడ్యమికే పోలీ పాడ్యమి అని పేరు. ఇది పరమ పావనమైన రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అర నిమిషంలో మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మ జన్మల దోషాలు, దరిద్రాలు, పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధనానికి, ఐశ్వర్యానికి లోటు రాదు. అన్ని శుభకార్యాలే జరుగుతాయి. మీరు అన్ని శుభవార్తలే వింటారు. పూర్వం కృష్ణా నదీ తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. ఆయన భార్య మాలి, మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవ్వరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు 4 కొడుకులు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. 4వ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అనుకువ, దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది. అతతో పాటు మిగతా 3 కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకు ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది. మాలి తన 3 కోడళ్లను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్లకు భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో, కార్తీక మాసం పూజ చేసేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు. ఆమెకు అత్త మరియు తోడికోడళ్ళు కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూ ఉన్నారు. దాంతో తీరిక ఉండటం లేదు అని పోలి బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. అలా కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది. ఎప్పటిలాగే పోలికి పనులు అప్పచెప్పి అత్త మరియు మిగిలిన 3 కోడళ్ళు నదీ స్నానానికి వెళ్తారు. పోలి దీపం పెట్టేస్తుందేమోనని ఆలోచించి ఇంట్లో నూనె వత్తులు ఏమీ మిగిల్చరు. కానీ పోలి మాత్రం ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిల్లో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డ పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి, తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి, ఎలాగైనా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సులీడుని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సులీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవటము, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు సుశీలుడు పోలి దగ్గరకు వచ్చి, అమ్మ, నేను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని చెప్తాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి.
ఎలాగో ఆశ్చర్యం నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త, తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటనేది వాళ్లకు అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళ్తోంది. తాను కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తరువాత కోడలు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. అప్పుడు సుశీలుడు, ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని అంటాడు. అయినా వాళ్ళెవ్వరూ కూడా ఆ దివ్య విమానాన్ని వదలకపోవటంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు 3 కోడళ్ళు కూడా అక్కడి నుంచి క్రింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. ఈరోజు పోలిని స్వర్గానికి పంపుతూ పోలిని గుర్తు చేసుకుంటూ నదులలో దీపాలను వదలాలి. ఇదే పోలి పాడ్యమి కథ. అలాగే ఈరోజు లక్ష్మీదేవి కథలను వింటే చాలు, మీ జీవితంలో ధనానికి లోటు రాదు, కష్టాలనేవి మీ దరి చేరవు. పూర్వం రామయ్య, సీతమ్మ అనే 2 దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మనవాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము.
నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు వికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. మరి లక్ష్మీదేవి రాము అనే ఒక వ్యక్తిపై కోపగించుకుని, రాము, మీ ఇంటి నుండి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మీ ఇంటికి దరిద్రదేవత రాబోతోంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు రాము లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మా, నీవు వెళ్తూ ఉంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుందంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు. కాబట్టి దరిద్రదేవత వచ్చినా కూడా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. తదాస్తు అని లక్ష్మీదేవి రాముని దీవించి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న రాము భార్య కూరలో ఉప్పు కారం సమపాలల్లో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. తర్వాత మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్నం రాము భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి
దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి, నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్నేమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను తిని లేస్తాడు. ఇలా ఆ ఇంటి వాళ్ళంతా కూడా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. దాంతో ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత రాము దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను. ఉప్పు కసమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ, ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఒకసారి గాయత్రి అనే ఒక గృహిణి ఇంటిని శుభ్రం చేసే క్రమంలో భిక్షాటనకై ఒక సాధువు వచ్చాడు. వచ్చిన సాధువును చూసి క్రుద్ధురాలై ఆ సాధువును దూషించి ఇంటిని శుభ్రం చేస్తున్న తడిబట్టను విసిరికొట్టి అవమానం చేసింది గాయత్రి. కానీ మురికి బట్టను గైకొన్న సాధువు భగవంతుడు తనకిచ్చిన ప్రసాదమని భావించి వెళ్ళిపోయాడు. అది కార్తీక మాసం కావటంతో సాయం సంధ్యాకాలం ఆ గృహిణి శివాలయానికి వెళ్ళింది. శివాలయంలో ఆలయం చుట్టూ సహస్ర దీపాలు వెలుగుతున్నాయి. ఈ సహస్ర దీపాలను ఎవరో సాధువు వెలిగించారట అని అందరూ చెప్పుకోవటం ఈవిడ చెవిన పడింది. ఎవరా సాధువని వెతికింది. ఆయన ఎవరో కాదు, ఉదయం ఈవిడ అవమానపరిచిన సాధువేనని గ్రహించింది. చిన్నురాలైన సావిత్రి ఆ సాధువు వద్దకు వెళ్ళి, మీరేనా ఈ సహస్ర దీపాలంకరణ చేశారని ప్రశ్నించింది. అంతటా ఆ సాధువు వినయంగా, అమ్మా, నీ చలువతోనే ఈ దీపాలు వెలిగించగలిగాను. నేనెంతటి వాణ్ణి, నిమిత్తమాత్రుణ్ణి అన్నాడు. గాయత్రి వెంటనే పశ్చాత్తాప భావంతో, స్వామి, నా చలువతో అన్నారు, నేనే సహాయం చేయలేదు కదా. పైగా మీ పైకి మురికి బట్టను విసిరికొట్టి మిమ్మల్ని అవమానపరిచాను అని చెప్పింది. అంతటా ఆ సాధువు, అమ్మ, నీవు విసిరిన బట్ట మురికిదైనా దానిని నేను ఈశ్వర ప్రసాదంగానే భావించాను. శివాలయం పక్కనే ఉన్న కొలనులో ఆ బట్టను శుభ్రపరిచాను. దానితోనే ఒత్తులు పేనాను. ఆలయానికి వచ్చే భక్తులను యాచించాను. తైలానికి సరిపడా డబ్బును కూడా ఈశ్వరుడు సమకూర్చాడు. అలా నువ్వు ఇచ్చిన వస్త్రంతోనే దేదీప్యమానంగా ఈ సహస్ర దీపాలు వెలుగుతూ ఉన్నాయి. నిజానికి మీరు ఆ బట్ట విసరకుండా ఓ ముద్ద అన్నం పెట్టి ఉంటే మిగతా ముద్దల కొరకు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవాణ్ణి. అలా కాక వస్త్రం ఇచ్చారు గనుకనే ఈ సహస్ర దీపాలు వెలిగించాలనే సంకల్పాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. నేను నిమిత్తమాత్రుణ్ణే అన్నాడు సాధువు. అవివేకులు ఆచరించే కర్మలకు, వివేకులైన వారు ఆచరించే కర్మలకు ఎంత తేడా ఉంది. మనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే అది ఉపచారం. నేను అనే అహంభావంతో చేస్తే అది అపచారం. కనుక కర్తృత్వ భావనను తొలగించి నా ద్వారా జరిగే ఈ కర్మలను కర్త, ప్రేరకుడు ఆ ఈశ్వరుడే అని గ్రహించాలి. అల్పమైన ఫలాలకు పరిమితము చెందక అంతఃకరణ శుద్ధికై కర్మలను విధిలా ఆచరించాలి. అదేవిధంగా ఈరోజు పరమేశ్వరుడే లేకపోతే ఆ దేవతలు కూడా ఏమీ చేయలేరని తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం జరిగింది. దేవతలందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసులని ఓడించారు. రాక్షసుల్ని జయించిన సంతోషంతో దేవుళ్ళందరూ కూడా తమను తామే అభినందించుకున్నారు. అందరూ ఒక చోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు. వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. రాక్షసుల్ని ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసుల్ని ఓడించగలిగామని వెర్రవీగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఓడించినది మామూలు వాళ్ళను కాదు కదా, రాక్షసులను. ఎంత కష్టం, అందుకే అంత ఆనందము, అహంకారము. ఇదంతా అసలు దేవుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ తమకు ఉన్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటున్నారు. దేనికైనా భగవంతుడు సహకారం అవసరం. ఇది వాళ్లకు ఉంది కాబట్టి రాక్షసుల్ని ఓడించగలిగారని వీళ్లకు తెలియట్లేదు. అది తెలిస్తేనే కానీ వీళ్ళ అహంకారం తగ్గదు. అందుకని అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకు కొంచెం దూరంలో కూర్చున్నాడు.
దేవుళ్ళు అతన్ని చూసి ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో, అతనికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. ముందుగా దేవుళ్ళందరూ అగ్నిదేవుణ్ణి పిలిచి, అగ్నిదేవ, నువ్వు వెళ్ళి అతడి విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకొని మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా అన్నారు. దానికి అగ్నిదేవుడు అంగీకరించి సాధువు దగ్గరకు వెళ్ళి, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్పంగా అడిగాడు. సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నువ్వెవరు అని ఎదురు ప్రశ్న వేశాడు. అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి, నేనెవరో తెలియదా నీకు, నా పేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా. అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చేయగలను అన్నాడు అగ్నిదేవుడు విర్రవీగుతూ. సాధువు ఒక గడ్డిపోచను కింద పెట్టి, దీన్ని మసి చేసి చూపించు అన్నాడు. ఓస్ ఇంతేనా అనుకుని వేడిగా ఉంటే తన ఊపిరితో గడ్డిపోచను కాల్చి మసి చేయాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాడలేదు. మంటల్ని సృష్టించి దాన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ కాలలేదు. దాంతో అగ్ని సిగ్గుపడి తల వంచుకొని నీరసంగా మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. ఈసారి దేవుళ్ళందరూ మాట్లాడుకొని వాయుదేవుణ్ణి సాధువు దగ్గరకు పంపించారు. వాయుదేవుడు సాధువు దగ్గరకు చేరాడు. ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అది విని సాధువు సమాధానం చెప్పకుండా, అసలు నువ్వు ఏం చేస్తూ ఉంటావు, నీకు ఉన్న శక్తి ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా వాయుదేవుడు, నా పేరు వాయువు, నేను వాయుగుండాలు తుఫాన్లు సృష్టించగలను అన్నాడు ధీమాగా. అప్పుడు సాధువు ఒక గడ్డిపోచ తీసి కింద పెట్టి, అయితే నీ బలంతో దీన్ని కదుపు అన్నాడు. వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని తన శక్తినంతటినీ కూడా దానిపై ప్రయోగించాడు. కానీ ఆ గడ్డిపోచ ఏమాత్రం కదలలేదు. దాంతో వాయుదేవుడు షాక్ అయ్యాడు. సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. జరిగిన విషయమంతా కూడా దేవుళ్లకు చెప్పాడు. ఈసారి సాధువు సంగతేమిటో తెలుసుకొని రమ్మని వాళ్ళు ఇంద్రుణ్ణి పంపించారు. తమ దేవుళ్లకు సహాయం చేయడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్ళగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకు చూస్తూ ఉన్నాడు. తను వచ్చిన పని పూర్తి చేయాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకి బదులు ఒక దేవత ప్రత్యక్షమైంది. ఇంద్రుడు దేవతను చూసి, ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు, ఏమయ్యాడు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఇంద్ర, అతడే అసలు దేవుడు. మీరందరూ భగవంతుడు సహకారం లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసుల్ని ఓడించడానికి మీకు ఉన్న బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు. మీ అందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని, అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు. ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచను కూడా కదిలించలేకపోయారు. అది తెలియజేయడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో నువ్వు మొదటివాడివి. నీ తర్వాత అగ్ని, తర్వాత వాయువు అని చెప్పి వెళ్ళిపోయింది దేవత. అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తర్వాత అగ్ని, తర్వాత వాయువు అని చెప్తూ ఉంటారు. రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్లకు దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకు ఇష్టమో ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం. ఎవరికీ కనిపించని ఆ దేవుడు మంచివాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. మతాలు ఎన్ని ఉన్నా, రూపాలు పేర్లు ఎన్ని ఉన్నా, మేమే దేవుళ్ళం అని ఎంతమంది చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం ఒక్కడే అని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా. కాబట్టి అందరూ కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేస్తూ కలిసిమెలిసి ఉండాలి. పెద్ద చిన్న తేడా లేకుండా గొడవలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఓ మంచు కొండ మీద ఓ బూరుగు చెట్టుంది. ఎన్నెన్నో కొమ్మలు రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది. ఒకసారి ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు. అంతటినీ ఆక్రమించుకుని ఉన్న బూరుగు చెట్టు కనిపించిందతడికి. ఆశ్చర్యపోయాడు. కిందికి దిగి చెట్టుని సమీపించాడు. చెట్టుతో ఇలా అన్నాడు, అబ్బబ్బా, ఎంత పెద్ద చెట్టువి, ఇంత వైశాల్యము, పొడవున్న చెట్టును నేను ముల్లోకాలలోనూ చూడలేదు. పైగా నిన్ను ఆశ్రయించి ఎన్నో జంతువులు వృక్షాలు బ్రతుకుతూ ఉన్నాయి. బాగుంది బాగుంది అన్నాడు. ఆ మాటలకు గర్వంగా కొమ్మలు ఊపింది ఆ చెట్టు. అప్పుడు నారదుడు, నాదో చిన్న ప్రశ్న బూరుగు, ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని అడిగాడు నారదుడు. అడగండి మహర్షి అంది చెట్టు. మరేమీ లేదు. వాయుదేవుడికి నీకు స్నేహం ఏమైనా ఉందా?
ఉండబట్టేనేమో నీ కొమ్మలు రెమ్మలు క్షేమంగా ఉంటున్నాయి, లేకపోతే విరిగిపోయేవి కదా, నిజం చెప్పు అని అడిగాడు నారదుడు. స్నేహమా పాడా, ఏమీ లేదు ఇద్దరికీ. కాకపోతే నీకు తెలియనిది ఏమున్నది? నా శక్తిలో 18వ వంతుతో కూడా వాయుదేవుడు పోటీ పడలేడు. అందుకే అతని మానాన అతను, నా మానాన నేను ఉంటూ ఉన్నాం. నిజం చెప్పాలంటే వాయుదేవుణ్ణి చూస్తే ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది అన్నది బూరుగు. నవ్వెందుకో అన్నాడు నారదుడు. దానికి చెట్టు నన్నేదో చేద్దామని అప్పుడప్పుడు నానా పాట్లు పడతాడు, కానీ అవేమీ చెల్లవు. ఆకు కూడా రాల్చలేడు, అందుకే నవ్వుకుంటూ ఉంటాను అన్నది బూరుగు. కొమ్మల్ని సాచి ఆకాశంలోనికి పోనిచ్చింది. చూడు నా ప్రతాపం అన్నట్లుగా ప్రవర్తించింది. బూరుగుకి గర్వం ఎక్కువే అనుకున్న నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఎంతైనా వాయుదేవుణ్ణి నువ్వు కించపరుస్తూ మాట్లాడడం బాగోలేదు. అతను తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయి, పండుటాకుల్లా పల్టీలు కొడతాయి. అంతెందుకు, గాలి లేకపోతే నువ్వు నేను మనమందరము కూడా జీవించగలమా, అసలు ప్రయాణించగలమా అని అడిగాడు నారదుడు. జీవించటం జీవించకపోవటం సంగతి అట్టుంచు మహర్షి, దానికి ముందేమన్నారు? వాయుదేవుడు తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయా? నిజమేనేమో, కొండలు లేచిపోవచ్చేమో, నేను మాత్రం కదలను. నన్ను తాకి చూడమనండి, ప్రపంచనం అన్న బిరుదు పోగొట్టుకుంటాడు అన్నది బూరుగు. పెద్ద గొంతుతో అరిచినట్టుగా మాట్లాడింది. దానికి నారదుడు, గొంతు తగ్గించవయ్యా, వాయుదేవుడు విన్నాడంటే లేనిపోని గొడవ, పైగా అతని బిరుదే పోతుందంటున్నావు. ప్రమాదం సుమా, నోరు పారేసుకోకు అన్నాడు నారదుడు. ఇక వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా వాయుదేవుణ్ణి సమీపించాడు. తనకు బూరుగు చెట్టుకు జరిగిన సంభాషణంతా కూడా చెప్పాడు. చెప్పటమే ఆలస్యం, వాయుదేవుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు బూరుగు చెట్టును చుట్టుముట్టి ఇలా అన్నాడు. ఏమన్నావు? నీ ఆకు కూడా నేను రాల్చలేనా? నిన్ను చుట్టుముడితే నా బిరుదుకే ప్రమాదమా? బాగా గర్వించి ఉన్నావు, అనుభవిస్తావు త్వరలోనే, నీ అంతు చూస్తాను చూడు అన్నాడు. ఆ మాటలు లెక్క చేయలేదు బూరుగు. మరింతగా విర్రవీగింది. నా అంతు ఏం చూస్తావు? నేనంత బలహీనుణ్ణి కాను. ముల్లోకాలలోనూ నా అంత బలమైన చెట్టు లేదు. ముందా సంగతి తెలుసుకో అంది బూరుగు. అంత కోపంలోనూ పగలబడి నవ్వాడు వాయుదేవుడు. బూరుగు మాటలకు అతను నవ్వును ఆపుకోలేకపోయాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు నీ నీడలో విశ్రమించాడు. ఆ దేవుడు నీ నీడను కోరుకున్నాడు కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను గౌరవించాను. నీ ఆకును కూడా రాల్చకపోవడానికి కారణం అదే, అంతేగాని నిన్నేమీ చేయలేక కాదు. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు, రెచ్చిపోతున్నావు, అనుభవిస్తావు చూడు అన్నాడు వాయుదేవుడు. అక్కడి నుంచి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆలోచనలో పడింది బూరుగు. జరిగిందేమిటి? నారదుడు వచ్చి నన్ను పొగిడాడు. పొగడగానే నేను పొంగిపోయాను. పొంగిపోయి నా స్థాయికి మించిన మాటలు మాట్లాడాను. వాయుదేవుణ్ణి లెక్క చేయనన్నాను. వాయుదేవుడొచ్చాడు. గర్వంతో ఉన్నావు, అంత గర్వం పనికిరాదు, తప్పన్నాడు. త్వరలోనే అంతు చూస్తానన్నాడు. అప్పుడైనా లొంగి ఉన్నానా? లేదు. మరింత రెచ్చిపోయి మాట్లాడి మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నాను. నా బలం ఎక్కడ? వాయుదేవుని బలమెక్కడ? ఆ దేవుని బలం ముందు నేను నిలబడగలనా? అతను తలుచుకున్నాడంటే కూకటి పేళ్లతో నన్ను పెగిలించి వేస్తాడు. ఇప్పుడేది దారి? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ కొమ్మలు వంచి దిగులుగా నిలబడింది బూరుగు. రాత్రంతా ఆలోచించి ఆఖరుకు ఏదో ఆలోచన తట్టినట్టయింది. కొమ్మల్ని స్వేచ్ఛగా సాచింది. తనలో తాను గట్టిగా నవ్వుకొని కొమ్మను రెమ్మను కదిలించి ఆకును కిందకు రాల్చుకుంది. మోడువారిపోయింది బూరుగు. తెల్లగా తెల్లారింది. అన్నంతా కూడదీసుకుని ప్రత్యక్షమయ్యాడు వాయుదేవుడు. బూరుగు అంతు చూడాలనే వచ్చాడు. కానీ వచ్చి చూస్తే కొమ్మ లేక రెమ్మ లేక చిన్న చిగురాకు కూడా లేకుండా
మూడైపోయిన బూరుగు కనిపించేసరికి అతనికి ఎక్కడలేని నవ్వొచ్చేసింది. బూరుగు మీది కోపం ఎగిరిపోయింది. నేను నీకు వేద్దామనుకున్న శిక్ష నీకు నువ్వే వేసుకున్నావే అన్నాడు బూరుగుతో. చెట్టు చిన్నబోయి చూసింది. ఏదేమైనా గొప్ప ధైర్యవంతుడివే. నాతోనే తలపడడానికి సిద్ధమయ్యావు. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీకో వరం కూడా ఇస్తున్నాను. ఇక మీదట నీకు గాని నీ బంధువులకు గాని హాని చెయ్యను. ఆ ఆలోచనే తలపెట్టను. మీరు నిశ్చయంగా ఉండవచ్చు అన్నాడు వాయుదేవుడు. కాబట్టి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియజేస్తుంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని ఈ కథలో పదే పదే వినిపిస్తూ ఉంటుంది. బలమైన వాడితో తలపడితే ఆఖరుకు జరిగేది ఇదే. అలాగే ఈరోజు పిచ్చుక చెప్పిన 3 సూక్తులు ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథలు వినటం వలన జీవితంలో దరిద్రం అనేది మీ దరి చేరదు. మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతారు. అనగనగా ఒక వేటగాడు ఉన్నాడు. ఒకరోజు అతను వేటకు బయలుదేరాడు. ఎట్టకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది. అతను దానిని పట్టి చంపబోతూ ఉంటే ఆ పిచ్చుక అతనితో ఇలా అంది. అయ్యా, నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను, జంతువులను, నాకంటే పెద్ద పక్షులను వేటాడి ఉంటావు. అటువంటి నువ్వు నాలాంటి అల్పప్రాణిని చంపటం వల్ల ఏమిటి ఉపయోగం? సరిగ్గా నీ పిడికిలికి కూడా పట్టే అంత లేని నన్ను చంపి తింటే నీ ఆకలి తీరుతుందా? కాబట్టి నన్ను చంపటం అవసరమా? ఆలోచించు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు. నన్ను వదిలేయి అంది. అంతటితో ఆగక ఆ వేటగాడికి ఇంకా ఎలా చెప్పింది. నువ్వు నన్ను వదిలిపెడితే అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన 3 నీతి సూక్తులు చెప్తాను. అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నువ్వు సంతోషంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంది. పిచ్చుక మాటలు విన్న వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు. నిజమే కదా, ఈ చిన్ని పిచ్చుకను చంపటం వల్ల ఏం ఉపయోగం అనుకుని ఆ పక్షితో ఇలా అన్నాడు. సరే, నిన్ను వదిలేస్తాను. ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆ పిచ్చుక, అయ్యా, కానీ నాది ఒక షరతు. నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను. రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను. ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అంది. వేటగాడు అందుకు అంగీకరించాడు. పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీతి సూక్తి ఇలా చెప్పింది. ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి అనగా తార్కాణానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పింది. పిచ్చుక ఇలా చెప్పి వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి అతని ఇంటి పైకప్పుపై కూర్చుంటుంది. అక్కడి నుంచి ఫక్కున నవ్వి ఇలా అంటుంది. ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావు? నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేశావు అంది. విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో, అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడను నేను అని బిగ్గరగా రోదించాడు. అప్పుడు పిచ్చుక నవ్వుతూ వేటగాడిని చూసి, ఓరి మూర్ఖుడా, నువ్వు నిజంగానే మూర్ఖుడివి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని, ఆ మాటలను నమ్మకూడదు అని. మొదటి సూక్తిని మళ్ళీ గుర్తు చేసింది. ఆపై ఇలా అంది. నీ పిడికిలి అంత కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా, విను. రెండవ సూక్తి ఏమిటంటే, ఎప్పుడు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించి బాధపడకూడదు అని చెప్తూ ఆ పిచ్చుక ఇంటిపై కప్పు నుంచి ఎగిరి చెట్టు కొమ్మపై వాలింది. వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. లేదు, నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను. నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు. పిచ్చుక వేటగాడిని చూస్తూ అలాగే కూర్చుని ఉంది. సేపటికి వేటగాడు తేరుకుని గతంలో ఎప్పుడో ఎన్నడో జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని బాధపడకూడదు అని పిచ్చుక చెప్పిన రెండో సూక్తిని గుర్తు చేసుకుని స్థిమితపడ్డాడు. అప్పుడు వేటగాడు, సరే, మూడవ సూక్తి ఏమిటో చెప్పు అని పిచ్చుకను అడిగాడు. అందుకు బదులుగా పిచ్చుక, ఎలాగూ నేను చెప్పిన మొదటి 2 సూక్తులు నీ బుర్రకెక్కలేదు. మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు అంది. ఇలా అంటూనే మూడవ సూక్తిని కూడా ఇలా చెప్పింది.
నీ మాటలు వినినా అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని, విజ్ఞానాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఆ చెట్టు కొమ్మపై నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయింది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరక్కపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి, అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలం అయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా,
శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో, అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి
ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పూర్వం ఒక రాజుగారి కొలువులో 2 పురోహితులు ఉండేవారు. అందులో ఒకరి పేరు దైవాదినం. ఈ దైవాదినం జగత్ సర్వం అని నమ్మినవాడు. జగత్తంతా దేవుని ఆధీనమే, ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. రెండో వాని పేరు రాజాదీనం. ఈ రాజాదీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు కనుక ఇతనికి రాజాదీనం అనే పేరు వచ్చింది. రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజా బహుమానం అందుకునేవాడు. ఒకరోజు రాజుగారికి రాజాదీనం గారిని సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది. అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు. ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను అందులో నిక్షేపం చేసి రాజాదీనం గారికి సదక్షిణంగా దానం చేశాడు. ఆయన దాన్ని ఇంటికి తీసుకుపోతూ దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని ఆలోచించాడు.
ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి గుమ్మడికాయ అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ కాయను కొన్న శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తి పారాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు శెట్టి. అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు. శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం చేశారు. దైవాధీనం ఆ దానం స్వీకరించి గుమ్మడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను భర్త చేత పగలగొట్టించింది. ఎందుకంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టరాదని ఆచారం కదా, అందుచేత భర్త చేత గుమ్మడికాయను పగలగొట్టించింది. అలా పగలగొట్టగానే దైవాధీనం దంపతులకు అందులో వజ్ర వైడూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి. ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు. మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన్ని గుమ్మడికాయ కూర తిన్నావా అని రాజుగారు అడిగాడు. దానికి ఆయన ఆహా, ఓహో, అద్భుతం అని బొంకారు. ఇక రాజుగారికి గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని అర్థమైంది. ఒళ్ళు మండింది. గట్టిగా అడిగి రాజు నిజం తెలుసుకున్నాడు. జరిగింది తెలుసుకుని శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని రాజుగారు ఆలోచించుకున్నాడు. మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుణ్ణి కనిపించకుండా దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి విషయం తెలిపాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు. దానికి అతడు రోజూ వెళ్ళే దారే కదా, కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని, అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది అని. దైవాన్ని నమ్మిన వాడికే అదృష్టం తలుపు తడుతుంది అని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కథలు వింటే చాలు. మార్గశిర శుద్ధ పాడ్యమికే పోలీ పాడ్యమి అని పేరు. ఇది పరమ పావనమైన రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అర నిమిషంలో మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మ జన్మల దోషాలు, దరిద్రాలు, పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ధనానికి, ఐశ్వర్యానికి లోటు రాదు. అన్ని శుభకార్యాలే జరుగుతాయి. మీరు అన్ని శుభవార్తలే వింటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.